పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జితగాడ నువ్వు కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో కాలువై కన్నీరుగారా కంటిపై రెండు చేతులాడా కాలువై కన్నీరుగారా కంటిపై రెండు చేతులాడా గోనె సంచి కొప్పర పెట్టావా ఓ పాల బుగ్గల జితగాడా దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా మాటి మాటికి లెగదూడా కంచె దాటి కపు మేస్తే యజమాని నిన్ను కొట్టిండా ఓ పాల బుగ్గల జితగాడా ఎక్కి ఎక్కి చూతున్నావా పల్లెటూరి పిల్లగాడ పసులగాసే మొనగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాల బుగ్గల జితగాడ నువ్వు కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో నువ్వు కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో ఈ పాట పల్లె పల్లెన అదే విధంగా ఊరూరున అక్కడ జీతం ఉన్నటువంటి పటేల్ పట్వార్కర్ దగ్గర జీతం ఉన్నటువంటి ఆ యొక్క జీతగాళ్ళు వాళ్ళను చైతన్యం చేసి ఎర్ర జెండా చేతికిచ్చి ఈ విధంగా ఎట్టి చేయొద్దు మనం మట్టి మనుషులను అందరం కూడా ఏకం కావాలి ఈ పటేల్ పట్వార్ వ్యవస్థను రద్దు చేయాలనేటువంటి కాలంలో ఊరూరుల సంఘాలు పెట్టి గుత్ప సంఘాలు పెట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ వెనుక నిలబడి ఆ యొక్క సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి తరుణము మీ అందరికీ తెలిసినట్టు విషయమే ఈనాడు అక్కడ జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాద పార్టీ వాళ్ళు ఇది ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి ఇది కొట్లాట ఆనాడు జరిగినటువంటి పోరాటాన్ని ఈనాడు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వక్రీకరిస్తున్నారు కాబట్టి ఊరూరున మన కళాకారులం అందరం కూడా ప్రజలకు చెప్పాలి మగ్దూమ్ మొయినుద్దీన్ సోయబుల్లా ఖాన్ బందగి వీళ్ళందరూ కూడా మనకు సంబంధించినటువంటి మన కోసమే చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ అమరులను కూడా తలుసుకొని మరిన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది.